भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। శ్రీమద్ భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము 41వ శ్లోకం. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. మొన్న ఒకసారి ట్రైన్లో వెళ్తుండగా ఒకరి మధ్య చర్చ జరుగుతున్నాను. ట్రైన్లో ఏంటంటే అందరూ ఖాళీగా ఉంటారు. ఎస్పెషల్లీ డే టైం డిన్నర్ చేస్తుంటే ఎండగా ఉంటుంది. బాగా వేడిని మర్చిపోవడానికి కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది ఏదో చదువుతుంటారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఒకతను అడిగాడు, చర్చిల్లో వస్తుంది, నేను అక్కడ కూర్చున్నాను కాబట్టి వినలాను, అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే స్వార్థాన్ని వదులుకోవడం అండి. స్వార్థరహితంగా ఉంటే ఆధ్యాత్మిక జీవితం. ఇంకా పెద్దగా ఏం చేయనవసరం లేదు, స్వార్థాన్ని వదులుకోవాలి అన్నారు. సో దాంతో నాకు ఈ విషయంపై చర్చించాలని అనిపించింది. స్వార్థం ఉండాలా వద్దా? అసలు స్వార్థం అంటే ఏంటి? మనం తరచుకునే వాడినే పదం కదా ఇది, స్వార్థం. స్వార్థం ఉండాలి, అంటే స్వార్థం ఉండకూడదని మామూలుగా వాడుతుంటారు. కానీ అసలు ఈ స్వార్థం అంటే ఏంటి? నాది నీదు అనుకోవటం, నాది అనుకోవటం. ఓకే, యాక్చువల్లీ ఆ మూల పదం యొక్క అర్థం చూసుకుంటే స్వ అర్థ, దాని సంధి స్వార్థం. స్వ అంటే స్వయం, అంటే నేను, స్వతము. అర్థం అంటే లాభం, అంటే నా లాభం కోసం చూసుకోవడం. స్వ అంటే ఏమిటి? సో ఇది ముందుగా అర్థమవుతాయి, మిగతావన్నీ అర్థమవుతాయి. స్వ అంటే ఏంటి? నేను అంటే ఎవరు? ఆత్మ అని కొంతమంది అంటారు, శరీరం అని కొంతమంది అంటారు, మనసు అని కొంతమంది అంటారు, బుద్ధి అని కొంతమంది అంటారు, ఇలా రకరకాలుగా అంటారు. అసలు స్వ అంటే ఏంటి మరి? ఇది మన జీవితంలో అతి ముఖ్యమైన ప్రశ్న. స్వ, నేను అంటే ఏంటో తెలుసుకోవాలి. జీవితానికి కొంచెం అర్థం తెలుసుకోవాలంటే ఈ స్వార్థాన్ని తెలుసుకోవాలి, చాలా ముఖ్యం. అయితే మొదట మనం స్వ అనే పదానికి దేహం అని అనుభవించుకొని చూద్దాం. ఈ దేహమే నేను అని అనుకుంటే ఎట్లా ఉంటుంది? సో ఈ దేహం అంటే ఏంటి? మనం చూస్తున్న ఈ రూపం. అయితే ఇది నేను అనుకోవటంలో మనం కొంచెం చాలా పరిశోధన చేయాలి. ఈ నేను అనే దేహాన్ని ఎక్కడ పుట్టింది, ఎక్కడ స్టార్ట్ అయింది? తల్లి యోనిలో. ఎవరు సృష్టించారు నేనుని? ఏదైనా ఎవరైనా సృష్టిస్తే అది వాళ్ళది అవుతుంది. ఇల్లు కట్టిన వాడిది ఆయన ఇల్లు అయిపోతుంది కదా, కట్టించినవాడు కట్టినవాడిది అవుతుంది. కాబట్టి సో ఎవరు విమానం సృష్టించారు?
ఎవరు సృష్టించారు? ఈ దేహాన్ని ఎవరు సృష్టించారు? మనం వదిలేసాను, ఈ దేహం నేను ఇప్పుడు అనుకుంటున్నాం. ఎవరు సృష్టించారు? ఇది భగవంతుడు సృష్టించారు అని మనం అంటున్నాం. ఇక్కడ అందరూ కూడా భక్తులు కాబట్టి అంటున్నారు. కానీ మామూలుగా ఏమంటారు? అమ్మ నాన్న సృష్టించారు. కనపడేది ఎవరు సాక్ష్యం? భగవంతుడు సృష్టించారని చూసారా? కానీ ఎవరు చూసాము? అమ్మ నాన్న చూసాం. సో ఎవరి దేహం ఇది? అమ్మ నాన్న దేహం. మన దేహం ఎలా అవుతుంది? మన దేహం కాదు, అమ్మ నాన్న దేహం. అందుకే చిన్నతనంలో మనకి స్వేచ్ఛ లేదు కదా. అమ్మ పాలిస్తే పాలు, ఏడిచినా రాలేదనుకోని ఎవరేం చేయలేదు. కూర్చోమంటే కూర్చోవాలి, అక్కడ వదిలేస్తే నడవాలి. ఇలా పూర్తిగా ఈ దేహం అమ్మదైపోయింది, నాన్నదైపోయింది. సో మనది కాదు ఈ దేహం. తర్వాత కొంత పెద్ద అయ్యాక స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళాలా? తల్లిదండ్రులు ఈ స్కూల్కి వెళ్ళాలి, నువ్వు ఈ పని చేయాలి నువ్వు. సో అప్పుడు ఓకే ఓకే ఏం చేస్తుంది. సో ఈ దేహం ఎవరిది? స్కూల్కి వెళ్తాం, స్కూల్ టీచర్ ఉంటుంది కూర్చో, సరే కూర్చోండి. ఆడుకోవాలంటుంది. సో ఆ దేహం ఎవరిది? ఎవరి కంట్రోల్లో ఉంది? మనది కాదు. తర్వాత చదువులు అయిపోతాయి, ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ దేహం ఎవరిది? బాస్ది కదా, అంతేగా. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా గాయమైంది అనుకోండి, అప్పుడు దానికి మెయింటెనెన్స్ ఎవరిస్తారు? కంపెనీ ఇస్తుంది. సో దేహం మీద ఎలా అవుతుంది? కంపెనీది అయిపోయింది, కంపెనీకి అమ్మేసుకున్నాం. వాళ్ళకి మనం అంతా కూడా గవర్నమెంట్ కి సేవ చేస్తే గవర్నమెంట్ కి ఇచ్చేసుకున్నాం దేహం. మన దేహం కాదు, గవర్నమెంట్ దేహం. ఇలా తర్వాత కుటుంబం స్టార్ట్ అవుతుంది, పెళ్లి అవుతుంది, పిల్లలు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు. అప్పుడు ఎవరైనా గట్టిగా అడిగామనుకోండి, ఎందుకు పని చేస్తున్నావు అంటే కుటుంబం కోసం. సో నీ చేస్తున్న దేహం ద్వారా పనంతా ఎవరి కోసం? కుటుంబం కోసం. ఇంకా కొంచెం స్వార్థం తక్కువ వాళ్ళు, అంటే దేహం కోసం చేసుకునే వాళ్ళు ఒకటి, లేదు నాకు స్వార్థం లేదనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? సమాజంలో ఉన్న వేరే దేహాలకి సేవ చేస్తారు. సో అప్పుడు ఈ దేహం ఎవరిది? సమాజానికి. మనది కాదు దేహం, సమాజానికి. ఇంకొంతమంది ఏమో జాతి కోసం ప్రాణాలు అర్పిస్తారు. అప్పుడు ఆ దేహం ఎవరిదైపోయింది? జాతిది అయిపోయింది కదా. ఇప్పుడు గాంధీజీ సమాధి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎవరిది? ఎవరి కంట్రోల్లో ఉన్నారు? గవర్నమెంట్ కంట్రోల్, ఇండియన్ నేషన్ కంట్రోల్లో, అవునుగా. ఆయన ఆ సమాధి కూడా ఆయన కంట్రోల్లో లేదు, దేశం కంట్రోల్లో. సో ఇట్లా మన జీవితం అంతా కూడా మనం ఈ దేహంలో ఉన్నంత, దేహం జీవించినంత వరకు కూడా ఈ దేహం మనది కాదు, ఎవరిది? ఇంకా ఇతరుల కోసం చేస్తున్నాం ఈ దేహాన్ని వాడు. మరణించిన తర్వాత ఈ దేహం ఎవరిది? మరణించిన తర్వాత కూడా ఈ దేహం ఇతరులది. మరణం అనేది, మరణాంతరం 3 రకాల మనకి గమ్యాలు ఉంటాయి, శాస్త్రం వర్ణిస్తుంది. ఒకటేమో మనం బూడిదైపోతాం, ఒకటేమో మట్టిలో కలిసిపోతాం, ఒకటేమో మనం మలంగా మారుతాం. మనం బూడిద అయిపోయినప్పుడు ఈ దేహం ఎవరు తీసేసుకున్నారు? అగ్ని తీసేసుకున్నారు కదా. అగ్నికి ఆహుతికి ఇచ్చేసి దాన్ని మట్టిలో పాతేస్తారనుకోండి, ఎవరికి ఇచ్చేసాం? క్రిమి కీటకులకి ఇచ్చేసి, భూమికి ఇచ్చేసి. ఇక ఒట్టిగా వదిలేస్తూ ఉంటారు పార్సీలు. అప్పుడు ఎవరికి ఇస్తారు ఈ దేహాన్ని? మిగతా జంతువులు ఉంటాయి, గద్దలు అన్ని వచ్చేసి తినేస్తాయి దేహాన్ని. అది దేనిలా మారిపోతుంది? మలంలా మారిపోతుంది. ఆ దేహాన్ని మలంలా మారిపోతుంది. ఇప్పుడు మనం లేదు అది నా దేహమే అన్నా అనుకోండి, మరి ఆ బూడిద నుంచి మళ్ళీ తయారు చేసుకోండి మీ దేహాన్ని. ఆ మలం నుంచి మళ్ళీ తయారు చేసుకోవాలి దేహాన్ని. మట్టి, అక్కడున్న మట్టి నుంచి మళ్ళీ తయారు చేయాలి. అందుకే ఈ స్వార్థం, ఇది నేను దేహం అనుకునే భావం
కరెక్ట్ కాదు. అది దానికి వర్తించదు. మనం ఈ దేహం అనుకుంటే అది కాదు. అప్పుడు ఈ స్వార్థం అనే ఆ పదం ఇక్కడ వర్తించదు. ఇక మనం మనసు అనుకుందాం. ఈ దేహం నేను మనసు అనుకున్నాం. సో మనసు ఏంటి పనిచేసేది? కోరిక. సో ఒకళ్ళకి డ్రాయింగ్ వేయాలని కోరుకుంటుంది, ఒకళ్ళకి సంగీతం పాడాలని కోరుకుంటుంది, ఒకళ్ళకి రీసెర్చ్ చేయాలని కోరుకుంటుంది. వాళ్ళ బుద్ధిని ఉపయోగిస్తారు రీసెర్చ్ చేయడానికి, వాటికి వీటికన్నిటికి. ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. సో వాటి కోసం వాడేమనుకోండి మనసుని. కానీ ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? ఆ మనసు వాళ్ళదే, కానీ ఎవరి కోసం? ఇతరుల కోసం. వాడు కవిత రాస్తున్నాడంటే ఎవరు విని దాన్ని ఆనందించకపోతే ఆయనకి సంతోషంగా ఉంటుంది. సో ఎవరి కోసం రాస్తున్నాడు కవితలన్నీ? ఇతరుల కోసం. సో ఆ మనసు కూడా, ఆ కోరిక కూడా ఆయన కాదు, ఇతరుల సంతృప్తి పరచడం కోసమే ఆ కోరిక అంటారు. అలాగే మనసుని ఉద్రేకపరిచేవి ఈ షడ్రిపులు. ఏమిటవి? కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్య, లోభం. ఇవన్నీ కూడా మనసుని ప్రలోభ పెడుతుంటాయి. సో కామం ఉందనుకోండి, కామం వల్ల ఏదైనా కామపూరితమైన కార్యం చేశాడు అనుకోండి, అది ఎవరి కోసం చేస్తున్నాడు? కామాన్ని సంతృప్తి పరచడం కోసం. ఆయన సంతృప్తి కాదు, ఆ మనసులో ఉన్న కామాన్ని సంతృప్తించుకోవడం. కొద్ది సమయాల్లో ఆ మనసు కామం తగ్గిందనుకోండి, మళ్ళీ ఉండదు. సో ఎవరు కూడా వాళ్ళ కోసం చేయట్లేదు, ఈ ఇతరితర విషయాల కోసం చేస్తున్నారు. మన స్వార్థం అనేది మనం అటు శరీరం కాదు, అటు మనసు కాదని తెలిపారు. మరి మూడోది ఏమనుకున్నాం? స్వ అంటే ఆత్మ. సో ఆత్మ కోసం చేయటం, ఆత్మ కోసం చేయటం, అది నిజమైన స్వార్థం. మన ఆత్మేగా. కానీ ఆత్మ కూడా ఎవరిది? భగవంతుడి యొక్క అంశం. సో మన నిజమైన స్వార్థం ఏంటి? శరీరం వచ్చింది, ఇదంతా కూడా ఇతరుల కోసం చేస్తున్నాం. సో వీటిని పరిశోధన అంతా కూడా తత్వం అంటారు. ఇప్పుడు నేను చెప్పాను ఈ ఆర్డర్ అంతా కూడా, ఇదంతా కూడా ఒక ఉపనిషత్తులో ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఇలా పరిశోధన చేస్తుంటారు. నేనెవరు? మన పరిశోధన స్టార్ట్ అవుతుంది. ఓ నేను అది కాదు ఇది అని మళ్ళీ తెలుసుకుంటారు. తర్వాత ఇది కాదేమో అది అని తెలిపగానే ఓ అదా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా పరిశోధన చేస్తాడు. తర్వాత తెలుసుకుంటాడు నేను అది కాదు. అలా లాస్ట్కి ఎక్కడికి వస్తాడు? నేను ఆత్మ అని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? నేను బ్రహ్మణ్ణి, అంటే నేను ఆత్మని, భగవంతుడికి చెందినవాడిని. అంటే నేను భగవంతుడిని అని కాదు, భగవంతుడికి చెందినవాడిని, భగవంతుడి యొక్క సంపత్తిని, భగవంతుడి యొక్క శక్తిని అని గుర్తించాలి. అది నిజమైన స్వ అన్నమాట. నిజమైన మన స్వ, మన అస్తిత్వం, మనం ఆత్మ. ఈ దేహం కాదు, ఈ మనసు కాదు. సో ఈ తత్వాన్ని అర్థం చేసుకోవటమే మనం చేయాల్సింది. కానీ ఎప్పటి వరకు మనం నేను ఈ దేహాన్ని, నేను మనసుని అనుకుంటున్నాము, అలా అనుకున్నంత వరకు మన ఈ ఇంగ్లీష్ లో అంటారు ద స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మన అస్తిత్వం కోసం మనం చేసే ఈ శ్రమ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను ఈ దేహం కాదు, నేను ఈ మనసు కూడా కాదు అని గుర్తించాము, అప్పుడు మనకి ఈ శ్రమ, ఈ కృషి అనేది ఉండదు. ఎందుకంటే మన అస్తిత్వాన్ని ఎవరు కూడా కదిలించలేరు. కానీ ఈ శరీరం నేను అనుకున్నాను అనుకోండి, శరీరాన్ని చంపచ్చు, ఎవరైనా హింసించవచ్చు. సో అందుకే దాన్ని కాపాడుకోవడానికి మనం ఎంతో శ్రమించాలి. మన మనసులోని కోరికలు కూడా ఎవరైనా దాన్ని మార్చేయచ్చు, మన మనసుకి కష్టం ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఎవరైనా, అందుకే మనకి దీంతో బాగా శ్రమించాల్సి వస్తుంది. సో అందుకే ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇస్తారు, మంచి ఉదాహరణ. అప్పుడప్పుడు ఒక పెద్ద మిర్రర్ పెట్టినప్పుడు ఒక పిచ్చుకలు వస్తాయి. అప్పుడు ప్రభుపాద అంటారు, నేను స్వయంగా చూశాను అంటారు. ఒక పిచ్చుకు వచ్చేసి ఆ అద్దంలో దాని ప్రతిబింబం చూసుకుందంట. అది చూసుకొని అక్కడ ఇంకో పిచ్చుకుంది అనుకుందంట. సో ఆ అద్దాన్ని చిక్ 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 అని కొడుతుందంట. సో ఎందుకు? దాంతో నేనుండగా నువ్వెవరు,
అని భావన. అలా కొడుతుంది 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 కొడుతుంది, కానీ అక్కడ ఎవరు లేరు. సో అట్లాగే ప్రభుపాద ఉదాహరణ ఇస్తారంటే, మనము మన అస్తిత్వాన్ని తెలుసుకోకుండా మనం ఎందుకో శ్రమిస్తున్నాం అనమాట. దేనికోసం? ప్రతిబింబం కోసం శ్రమిస్తున్నాం. ఈ శరీరం మనది కాదు, కానీ ఇదేదో ప్రతిబింబం, దీన్ని రక్షించాలి రక్షించాలి అని శ్రమిస్తుంది. సో ఇది ఒక పెద్ద మాయ. అందుకే మనం పూర్తిగా ఆనందంగా ఉండలేము. ఈ శరీరాన్ని మనసుని సంతృప్తిపరుస్తాం. అది నిజమైన స్వార్థం కాదు. మనం స్వార్థం ముఖ్యమైన దాని అర్థం ఏంటంటే నా లాభం కోసం. ఈ శరీరం నేను అనుకుని దాని లాభం కోసం చేసామనుకోండి, ఏమీ లాభం లేదు. ఎందుకంటే అది ఎప్పుడు నశించాల్సింది. మనసు అనుకుని చేసినా అది కూడా మారాల్సింది. మరి ఆత్మ అని అనుకుంటే దాని స్వార్థం ఏంటి? నతే విదు స్వార్థ గతిం హి విష్ణు. స్వార్థ గతి ఏంటి? విష్ణు, కృష్ణుణ్ణి ఆరాధించడం, విష్ణుని ఆరాధించడం, విష్ణు సేవ చేయటం. అదే మన నిజమైన స్వార్థం. దురాశయా హే బహిరత్తమాన్య. కానీ ఆ స్వార్థాన్ని మర్చిపోయేలా చేస్తుంది ఏంటి? దురాశ. ఏమిటి? ఈ బాహ్యమైన శరీరానికి సేవ చేయండి, దీనికోసం పనిచేయండి అని చేశారు. సో మామూలుగా ఎవరికైనా పని చెప్పామనుకోండి, నా కోసం ఈ పని చేసి పెట్టమని, ఆయన స్వార్థపడును అనుకోండి, ఆయన ఇంట్రెస్టింగ్ గా చేస్తాడు మన కోసం పని చెయ్యి. నిజంగా ఆయన స్వార్థం ఉంటే, ఆయన శరీరం అనే భావన ఉంటే, నీ శరీరం కోసం నేను ఎందుకు చేయాలి అని అనుకుంటాడు. కానీ అట్లా అనుకుంటాడు, కానీ ఆయన జీవితం అంతా ఎవరి కోసమే చేస్తున్నాడు. అర్థమవుతున్న విషయం ఇక్కడ. అది నా స్వార్థం కోసం నేను చేసుకోవాలని మనసులో ఉంది, కానీ బయట మాత్రం స్వార్థం ఉండద్దు అంటున్నారు, కానీ నా కోసం చేసుకోవాలని ఉంది. కానీ ఆయన ఆఖరిలో అందరికీ సేవ చేయటంలోనే. కానీ దాని ద్వారా ఏమైనా ఆనందం లభిస్తుందా? లేదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, అయితే మనకి దీన్ని బట్టి ఏం తెలుస్తుంటే స్వార్థంలో తప్పు లేదు. స్వార్థం అంటే మన కోసం అనుకున్నా కానీ అది మనం కాదు, అందరికీ చేసేస్తున్నాం, ఇతరుల కోసం చేస్తున్నాం. కానీ ఆ ఇతరుల్లో ఎవరికి చేస్తే మనకి నిజంగా సంతృప్తి ఉంటుంది, మనకి నిజంగా లాభం చేకూరుతుంది. రాజకీయ నాయకులు అనుకుంటున్నారు ప్రజాసేవ చేయాలని, కానీ వాళ్ళు స్వార్థం అనుకుంటున్నారు, కానీ ప్రజల సేవ ద్వారా అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి సంతృప్తి లేదు, ప్రజలకి సంతృప్తి. సో నిజమైన స్వార్థం అంటే మనం భగవంతుడి కోసం చేయటం. ఆ ఇతరుల కోసం చేయటంలో అదే భగవంతుడి కోసమే చేసామనుకోండి, మనకి నిజమైన లాభం చేకూరుతుంది. సో అది మన జీవితం ఒక లక్ష్యం. దీన్ని బట్టి స్వార్థం ఉండాలి. దేని స్వార్థం? ఆత్మగా భగవంతుడి సేవ చేయటం అనే స్వార్థంలో తప్పులేదు. కానీ శరీరంగా నేను దాన్ని సంతృప్తి పరచుకోవాలనుకునే స్వార్థం అసలు నిజమైన స్వార్థం కాదు. కానీ అది అనుకున్నా సరే మీకు నిజంగా సంతృప్తి లభించింది. అలాగే మనసు కూడా. నిజమైన స్వార్థం కేవలం నేను ఆత్మని తెలుసుకొని ఆత్మ యొక్క సహజ స్థితిలో ఆత్మ భగవంతుడి సేవ చేయటంలోనే నిజమైన స్వార్థం. అదే ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఏమంటున్నా? యోగ సన్యస్త కర్మాణ, యోగ సన్యస్త కర్మాణ జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. మొదటిదేంటి? యోగ సన్యస్త కర్మాణ. మనం అంతా కూడా పనులు చేయాలి. దేంతో చేస్తాం పని? శరీరంతో కదా. సో శరీరంతో పని చేసినప్పుడు మనం ఏం చేస్తాం? వాటి నుంచి వచ్చే ఫలితాలన్నీ కూడా భగవంతుడు అంటున్నారు యోగ అంటే భగవంతుడి కోసం చేసేయండి అంటున్నారు. సన్యస్త అంటే ఆ పని వల్ల వచ్చే ఫలితాలని మీకోసం మీరు ఆనందించకండి, అది భగవంతుడికి. సో శరీరం అనేది కర్మలు చేయటానికి, అది కూడా ఎవరి కోసం? భగవంతుడి కోసం. రెండవది ఏంటి? జ్ఞాన సంచిన్న సంశయం. జ్ఞానాన్ని అర్జించండి, మీ సంశయాన్ని తొలగించుకోండి. ఈ జ్ఞానం ఎట్లా తెలుసుకుంటాం? మనసు ద్వారా కదా. మనసు ద్వారా మనకి ఇవన్నీ కూడా అవగతం, మనసు బుద్ధి ద్వారా. దాని ద్వారా మీ ఈ సంశయాలన్నీ తొలగించుకోండి. మూడవది ఏంటి? ఆత్మవంతం న కర్మాణి.
ఆత్మవంతం. నేను ఆత్మని గుర్తించండి, దానికి సంబంధించిన కార్యాలు చేయండి. సో శరీరము, మనస్సు, ఆత్మ మూడు వచ్చేసాయి. సో నిజంగా మీరు స్వార్థం కోరుకుంటే ఈవెన్ శరీరపరంగా, మానసికంగా, ఈవెన్ ఆత్మపరంగా ఈ మూడు చేయాలి. శరీరకి స్వార్థం ఏంటి? నిజమైన స్వార్థం ఏంటి? కర్మలు చేయాలి, కానీ వాటి ఫలితాలన్నీ కూడా భగవంతుడు అర్పించాలి. మనసు ద్వారా ఏంటేంటి? మనసు, బుద్ధి, జ్ఞానాన్ని అర్జించాలి మన సంశయాన్ని తొలగించుకోవడం కోసం. అది నిజమైన స్వార్థం. ఆత్మ ఏంటి? ఇప్పుడు ఆత్మవంతం, ఆత్మస్థితిలో ఉండాలి, అంటే భగవంతుడి సేవలో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? నా కర్మాన్ని నిబద్ధంతి ధనంజయ. అప్పుడు మనం ఏ కర్మ చేసినా మనం దానికి బద్ధురం కాం. అంటే ఇంకో మాట చెప్పాలంటే మనకు విముక్తి లభిస్తుంది ఈ భౌతిక జగత్తు నుంచి అని అర్థం అన్నమాట. సో మన నిజమైన స్వార్థం ఏంటి? ఈ భౌతిక జగత్తు నుంచి, ఈ మూడు గుణాల యొక్క పట్టు నుంచి మనం విముక్తి పొందాలి. అదే మన నిజమైన స్వార్థం. మరో ఇతరేతర స్వార్థాలు పెట్టుకున్నాము, అది మన నిరాశదారు. మోగాశ మోగ కర్మాణు. మోగాశ, మనకెన్నో మనసులో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పూర్తి కావు. మోగాశ అంటే అవి ఇప్పుడు విఫలమవుతాయి. మోగ కర్మాణం, ఎన్నో పనులు చేస్తాం శరీరంతో, అవన్నీ కూడా విఫలమవుతాయి. ఆ స్వార్థం తీరదన్నమాట. సో స్వార్థం ఉండకూడదు అంటే కూడా కరెక్టే. అట్లా శరీరాన్ని సంతృప్తి పరుచుకోవాలి, భగవంతుడితో సంబంధం లేకుండా అనే స్వార్థం ఉంటే వేస్ట్. అందుకే స్వార్థం ఉండకూడదు. అట్లాగే మనకి మనసుకు వచ్చే ఏ కోరికైనా తీర్చేసుకోవాలి అనే స్వార్థం ఉందనుకోండి, అది కూడా వేస్ట్. కానీ ఏముండాలి మనకి? స్వార్థం, శరీర స్వార్థం ఏంటి? ఈ శరీరాన్ని మనం భగవంతుడి సేవలో ఎట్లాగో అర్పించాలి, సేవలో ఉంచాలి. అందుకోసం శరీరం చూసుకోవాలి. మనం శరీరం అయితే ఈ శరీరం నేను కాదు, ఇంకా దీన్ని పట్టించుకోవాలి ఎందుకు అని అనుకోవచ్చు. లేదు లేదు లేదు, ఈ శరీరాన్ని మీకు ఇవ్వటం జరిగింది ఎందుకు? మీరు కాదు, అది ఆయన సేవలు ఉపయోగిస్తే దీనికి సార్థకత. ఇది నా శరీరం కాదు, భగవంతుడి శరీరం భగవంతుడు ఇచ్చిన శరీరం కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. సో ఇలాంటి స్వార్థం ఉందనుకోండి, అది తప్పు కాదు. మనసు, బుద్ధి, జ్ఞానాన్ని అర్జించాలి. మనకి భౌతికమైన ఏదో ఎన్నో సందేహాలు ఉంటాయి, ఇవన్నీ తొలగించుకోవాలి. దానికోసం స్వార్థం ఉపయోగించవచ్చు మనసుని. సో ఈ విధంగా మనం నిజమైన స్వార్థాన్ని కోసం మనం చేయాలి. ఈ మాయా స్వార్థం కోసం మనం మాయా స్వార్థాన్ని వదులుకోవాలి. ఇప్పుడు స్వార్థం ఉండాలా వద్దా? ఉండాలి, వద్దు, రెండు. ఎలాంటి స్వార్థం ఉండాలి? ఆ స్వార్థం ఉండాలి. ఈ శరీరము, మనసుకి ఉండే కోరికలు, ఈ శరీరానికి సంబంధించిన విషయాలు, లేకపోతే మిగతావన్నీ కూడా తీర్చడానికి అలాంటి స్వార్థం అనవసరం. అది శ్లోకం ద్వారా మనం తెలుసుకోగలిగిన విషయం. ఎవరైనా ప్రశ్నలు? ఎదగాలంటే మన ఆత్మస్వార్థం ఏంటి? భగవంతుడి సేవ చేయడం. సో భగవంతుడు ఏం కావాలి అది తెలుసుకోవడం. యాక్చువల్లీ భౌతికంగా చూసుకుంటే దాంట్లో పెద్దగా వెరైటీస్ ఏం లేవు. ఏమిటి దాంట్లో వెరైటీ? తినటం, పడుకోవటం, సంభోగం, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, మనం సంరక్షించుకోవడం. మనం ఏదైనా చేయండి, ఆఖరికి 4 ఉంటాయి. పెద్ద వెరైటీ ఏం లేదు. ఆహార నిద్ర భయం అవుతున్నాం సామాన్యమైతే పశు విన్నారా. వెరైటీ ఏంటి? మనిషి జన్మలో అదే చేస్తున్నాం, కుక్క జన్మలో అదే చేస్తాం, పిల్లి జన్మలో అదే చేస్తాం. అదే చేస్తున్నా కానీ మనకి సంతృప్తి దొరకట్లేదు. మేబీ నేను పాము శరీరంలో ఇవన్నీ 4 సరిగ్గా చేయగలుగుతానని అని అనుకుంటున్నాను. ఆ శరీరం వెళ్తుంది, అక్కడ ఏమి సంతృప్తి లేదు. మేబీ ఏనుగు శరీరం కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది, అక్కడికి వెళ్తున్నాం, అంతక్కడ సంతృప్తి లేదు. లేదు లేదు నేను మృగరాజును, సింహం అవ్వాలి అని అవుతున్నాం. అక్కడ వెళ్ళి సంతృప్తి ఏంటి? అక్కడ ఆహారమే దొరకదు. మృగరాజు కానీ 15 రోజులు, నెలకొకసారి కూడా దొరకటం కష్టం.
ఎందుకంటే మృగరాజు కదా, అందరూ భయపడతారు. యాక్చువల్లీ సింహం పుట్టడం మనం అనుకుంటాం ద కింగ్ ఆఫ్ యానిమల్స్ లయన్ అని, కానీ పాపం చాలా బాధపడుతుంది. ఆహారం దొరకద్దు, ఆహార, నిద్ర, భయ, మైథునం 4 కూడా దొరకదు. భయం ఒకటి కొంచెం ఉండదు, అంతే. దానిలో సాధించాల్సింది ఒకటే. సో ఏ శరీరం అయినా ఏదో ఒక లోపం ఉంటుంది, పూర్తిగా సంతృప్తి పొందలేం. కానీ మనం భగవంతుడి యొక్క స్వార్థం, భగవంతుడి యొక్క అంటే ఆత్మ స్వార్థం, అంటే ఆత్మకి సంబంధించిన, ఆత్మ సహజ స్థితికి సంబంధించిన విషయాల్లో నిమగ్నం అవుతే అప్పుడు మనకెన్నో వెరైటీస్ ఉన్నాయి, వైవిధ్యం ఉంది. మనం జయ రాధా మాధవ పాడతాం, దాంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? జయ రాధా మాధవ కుంజ విహారి, కుంజాల్లో విహరించే కృష్ణుడితో ఉండొచ్చు. గోపీజన, గోపీల భావంలో ఉండొచ్చు. గిరివరధారి, ఆయన రక్షణలో ఉండొచ్చు, ఆయన ఎన్నో లీలలు చేస్తారు. యశోదనందన, ఆ వాత్సల్య భావం ఉండొచ్చు. బ్రజజన రంజన, ఆయన ఎన్నెన్నో ప్రదర్శనలు చేస్తుంటారు బ్రజజనుల యొక్క రంజన కోసం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం. యమునా తీర, అప్పుడప్పుడు మీరు ఆయనతో జస్ట్ అలా వాక్ వెళ్ళాలనుకున్నారు యమునా తీరంలో, అది సంభవమే. వనచారి, వనాల్లో ఉండాలనుకున్నారు ఆయనతో, అడవిలో, అది జరగచ్చు. సో ఎన్నో వెరైటీస్, భగవంతుడిని సంతపరచడానికి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అందుకే భగవంతుడు అందరికీ ఒకటే సేవ ఇవ్వరు అన్నమాట. కానీ భౌతిక జగత్తులో అందరికి ఒకటే సేవ ఏంటి? అందరు రాగానే ఏంటి, మీరు కొంచెం తిన్నారా అని అడుగుతాం, నేను తీసుకుంటారా, ఇదే కదా ఫస్ట్ ఈటింగ్, ఇవే ఉంటాయి, వెరైటీ ఏముండదు. కానీ భగవంతుడు ఇచ్చే సేవల్లో ఎంతో వెరైటీ ఉంటుంది, ఎన్నెన్నో వెరైటీస్ ఉంటాయి. ఉదాహరణకి యుద్ధంలో, కురుక్షేత్ర రంగంలో అర్జునుడు యుద్ధం చేయమన్నారు, నేను యుద్ధం చేయనున్నాడు. యుద్ధం చేశాడు, ఆఖరికి చాలా ఆనందం పొందాడు అర్జునుడు కదా. సో ఆయన ఫస్ట్ స్వార్థం ఏంటి? అర్జునుడి స్వార్థం యుద్ధం చేయాలి, తెలుసా? ఫస్ట్ స్వార్థం ఏంటి? యుద్ధం చేయాలి, లేకపోతే ఎందుకు వచ్చాడు అక్కడ? యుద్ధం చేయాలని వచ్చాడు. కానీ ఆ స్వార్థం ఎలా మారింది? ఎలా మారింది? లేదు, కృష్ణుడికి తెలుసు ఈయన ఇట్లా మారుతుంటుంది, మన స్వార్థాలు మారుతుంటాయని తెలుసు. సో కృష్ణుడు ఏం చేశాడు? అర్జునుడు అన్నారు, నేను యుద్ధము, అందరు శంఖాలు ఊదారు, ఇక నేను నా సైన్యాన్ని చూడాలి నేను అన్నాడు. రథం స్థాపయిత్వ అన్నాడు, అచ్యుత నా రథాన్ని ఇరు సైన్యం మధ్యలో తీసుకెళ్ళు అన్నాడు. ఇరు సైన్యం మధ్యలో తీసుకెళ్ళమన్నాడు. ఆ సైన్యం ఎట్లా ఉంది? ఒక పెద్ద రైల్వే గేట్ లా ఉంది, రైలు లాగా ఉంది, అంటే అంత పెద్ద సైన్యం ఉంది. కానీ ఇది అడిగినప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఓ, నువ్వు సైన్యాల మధ్య తీసుకెళ్ళమంటావా, సరే అని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లాడు? ఎగ్జాక్ట్ గా భీష్ముడు ద్రోణుడి మధ్యలో తీసుకెళ్లాడు. అప్పుడేమైంది? వాళ్ళని చూసి, నేను యుద్ధం చేయాల్సిన వీళ్ళిద్దరితోనా? తాతగారు, ప్రియమైన తాతగారు, ప్రియమైన గురువు, వాళ్ళతో యుద్ధం, అమ్మో నేను యుద్ధం చేయను. స్వార్థం మారిపోయింది. అదే కృష్ణుడు కనుక దుర్యోధనుడు, దుశ్శాసనుడి మధ్య చూపించాడు అనుకోండి, కమాన్ కృష్ణ రెడీ అని అనేవాడు. స్వార్థం మారిపోయింది. ఫస్ట్ యుద్ధం చేయాలని స్వార్థం, అక్కడికి వెళ్ళాడు, స్వార్థం మారిపోయింది వాళ్ళిద్దరిని చూడగా. కానీ తర్వాత యుద్ధం చేశాడు, ఏ స్వార్థంతో? ఆత్మస్వార్థం. ముందేమన్నాడు? మనసు, బుద్ధి, ఆ శరీర స్వార్థంతో యుద్ధం చేయాలనుకున్నాడు, అప్పుడు చేయొద్దు అనుకున్నాడు. చూడండి, మారుతూ ఉంటుంది. కానీ ఆత్మస్వార్థం, కృష్ణుడి సంతృప్తి కోసం చేయాలి. ఎవరైతే యుద్ధం చేస్తానన్నాడు, అప్పుడు ఆయన తృప్తిగా ఉన్నాడు. సో మన శరీరం, మనసు స్వార్థం కోసం ఎప్పుడైనా చేయాలనుకున్నామో అవి మారుతూ ఉంటాయి, మనకి నిజంగా తృప్తి రాదు.
కానీ భగవంతుడి యొక్క స్వార్థం కోసం, భగవంతుడి యొక్క తృప్తి కోసం అదే మన స్వార్థంగా భావించి ఎప్పుడైతే చేస్తామో ఇప్పుడు నిజమైన తృప్తి లభిస్తుంది. ఇంకో ఘట్టంలో యుధిష్ఠిర మహారాజు, ధర్మరాజు, నువ్వు అబద్ధం చెప్పు అన్నాడు. ఇక్కడేమో ఆయన యుద్ధం చెయ్యి అని అంటున్నాడు, ఇక్కడేమో అబద్ధం చెప్పు అంటున్నాడు, ఇంకోటితో వెళ్ళి నువ్వు యుద్ధం చేయకు అంటున్నాడు. సో కృష్ణుడి సేవలో ఎన్నో వెరైటీస్. రాములా వచ్చి శూర్పణఖ నేను ఒక ఏకపత్నివ్రతుడు అలా తీసుకోనన్నాడు. కృష్ణ వేషంలో ఆయన అర్ధరాత్రి వేణువుతో అందరినీ పెళ్ళైన వాళ్ళ కూడా పిలిపిస్తుంది. ఏమిటి వెరైటీ కదా. రాముడు ఉన్నప్పుడు శూర్పణఖ ఎంత రిక్వెస్ట్ చేసినా లేదు నేను ఒక్కడే ఓన్లీ వన్ అన్నాడు. అక్కడ అర్ధరాత్రి పెళ్ళైన వాళ్ళు పిలిపిస్తుంది. అది భగవాన్, ఆయన ఇష్టం. మీకెంత కష్టమైనా, సమాజానికి ఎంత కష్టమైనా ఆయన ఇష్టమే. దాన్ని ఎవరు ప్రశ్నించేది లేదు. అందుకే ఆయన భగవాన్. మన సహజ స్థితి కేవలం ఆయనకి సంతృప్తి కలిగించాడు, ఇంకా వేరే ఉద్దేశం లేదు. కేవలం వాళ్ళకి ఎలా సంతృప్తి కలిగించారు, బాగుంది అంతే. అది మన స్వార్థం. సమాజం మంచి ఉంటుందా చెడు అంటుందా అవన్నీ అవసరం లేదు. యుధిష్ఠిర మహారాజుని అబద్ధం చెప్పండి, అయ్యో నా రెప్యుటేషన్ ఏమవ్వాలి, నేను సత్యవాదినే, అందరు నన్ను అలా గుర్తిస్తున్నారు, నేను అబద్ధం చెప్తే నన్ను ఏమంటారు అని మనసులో భావం వచ్చింది. ఏముంటది? మానసిక స్వార్థం కదా, మనసు స్వార్థం కదా. ఎవరైనా మీకు మంచి పేరుండి ఆ పేరు కొట్టే పని, పేరు పాడు చేసే పని చేయమన్నారు అనుకోండి, ఎవరైనా ఆ పని చేస్తారా మీరు? ఎందుకు? మన మనసు స్వార్థం ఒప్పుకోదు. సో యుధిష్ఠిర మహారాజు సత్యవాదిని అబద్ధం చెప్తే, కృష్ణుడి కోసం అబద్ధం చెప్పి నో ప్రాబ్లం, అసలు ఎందుకు సంకోచించాలి? అందుకే భక్తుల్లో ఎంతో శ్రేణులు ఉంటారు. పాండవులు అందరూ మంచి భక్తులే, వాళ్ళు అర్జునుడు, భీముడు కూడా ఉత్తముడు. భీముడు అన్నాడు, ఆయన చెప్పట్లేదు నేను చెప్పమంటావు అన్నాడు, నువ్వు చెప్తే లాభం లేదు నంబర్ 1 అన్నాడు. భీముడు లాభం లేదు. మిగతా అందులో వెళ్ళారు, యుద్ధం ప్రారంభం ఉందనమాట. కృష్ణుడు అడ్వైస్ ఇచ్చారు, మీరు అక్కడికి వెళ్ళి నువ్వు ఆ దేవతను ప్రార్థించి నువ్వు ఆయుధం తెచ్చుకో అన్నాడు. భీముని కూడా అడిగాడు, నువ్వు ఉన్నావు కదా నాకు చాలు. ఫుల్ డిపెండెన్స్ భీముడు, నాకు ఇంకెవరు అవసరం లేదు, నువ్వు నాకు తోడుగా ఉంటుంది. అది భక్తుల్లో కూడా శ్రేణులు ఉంటాయి, తరగతులు ఉంటాయి, స్థాయిలు ఉంటాయి. సమాజ దృష్టిలో ఏమంటారు? మహాభారతంలో ఘట్టం జరిగినప్పుడు సమాజంలో ఏమంటారు? ధర్మరాజు కృష్ణుడు చెప్పిన అబద్ధం చెప్పాడు కాబట్టి ఆయన స్థానం కింద పడిపోయింది. అంటే ధర్మరాజు పాండవులంతా కూడా యాక్చువల్లీ దేవత సంతానం. అందుకే దేవతలు డైరెక్ట్ గా ఈ భూమి మీద నడవరు, వాళ్ళు కొన్ని మీటర్స్ హైలో నడుస్తారన్నమాట. ఈ పాండవులంతా కూడా అట్లా ఉండేవాడు. అలా ధర్మరాజు ఈ ఘట్టం తర్వాత ఆయన నేల మీద ఆడాడు. సో దీనికి కారణం జనం ఎందుకంటారు? కృష్ణుడు అబద్ధం చెప్పించాడు అందుకే అలా అయిందంట. కానీ అసలు కారణం ఏంటి? కృష్ణుడు అబద్ధం చెప్పమంటే సంకోచించాడు అందుకే అలా అయింది. సో మన నిజమైన స్వార్థం ఆత్మ కోసం చేసినప్పుడు మనం జయం సాధిస్తాం, నిజంగా తృప్తి పొందుతాం, నిజంగా ఆనందం పొందుతాం. కానీ ఎప్పుడైతే సమాజం ఇవన్నీ పట్టించుకున్నాం అనుకోండి, భగవంతుడి సేవలో ఆటంకం వస్తే మనం నష్టపోతాం. పైగా దాని నుంచి వచ్చేది కూడా ఏం లేదు. సమాజం ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, తిలకం పెట్టుకుంటే. యమరాజు వచ్చాడు అనుకోండి, వాళ్ళు వచ్చి ఓ యమరాజ్ మావాడు అని అంటే ఆపుతారా? కానీ తిలకం కంటి మీద వేసుకున్నాం అనుకోండి, యమరాజు రాగాని ఆయన చూస్తే ఓ వీళ్ళు భక్తులు, వీళ్ళు వదిలేయాలి అని అనుకుంటాడు. ఏ స్వార్థం మంచి? తిలకం పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు ఈ రోజులు, దౌతి కుర్తా వేసుకోవడానికి సిగ్గుపడుతుంది. ఇది మన సహజమైన వస్త్రాలు ఇవి. సో అందుకే మనం ఈ ఆత్మ సంబంధించిన స్వార్థం తీసుకుంటే ఎన్నో విధున్నాడు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటంటే, భగవంతుడు ఏం కోరుకుంటున్నారు, ఆయన ఏ వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు అది చేయాలి. అది ఎలా తెలుస్తుంది? మనం భగవంతుడిని డైరెక్ట్ తెలుసుకోవాలంటే చైత్య గురు మాట వినగలగాలి. అంటే భగవంతుడు మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు, ఆయన మాటలు మనం వినగలగాలి. అది వినలేదనుకోండి, వినలేకపోయాం అనుకోండి, కానీ ఇంకా చేయాలని ఉందనుకోండి, అప్పుడు భగవంతుడు ఆయన ఆ చైత్య గురు యొక్క విస్తారమే మన ఆధ్యాత్మిక గురువు.
భగవంతుడి యొక్క ప్రతినిధి. జై శ్రీ శ్రీ గౌడ. ఆయన యొక్క ఆదేశాలను పాటించారు. ఆయన యొక్క ఆదేశాలు భగవంతుడి ఆదేశాలు. అయితే దాంట్లో కూడా వైవిధ్యాలు ఉంటాయి. గురువు యొక్క ఆదేశాలు కూడా కొంతమంది నువ్వు వెళ్ళి బుక్స్ ప్రచారం చేయమంటారు, కొంతమంది వెళ్ళి నువ్వు ఆశ్రమంలో కూర్చొని నువ్వు వంట చేయంటారు. వీటిలో ఏమైనా తేడా ఉందా? బాహ్యంగా తేడా ఉంది, కానీ స్వార్థం ఆత్మస్వార్థంగా చూస్తే రెండు కూడా సమానమైన సేవలే. ఎందుకంటే రెండు కూడా భగవంతుడి సంపద. సో నిజంగా మన స్వార్థాన్ని మనం వ్యక్తపరచాలనుకుంటే ఆత్మ యొక్క స్వార్థాన్ని, గురు యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా మనం పాటించాలి. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. మన జీవితానికి నిజమైన సంతృప్తి, ఆనందం కలుగుతుంది. ఈ దేహము వీటి సంతృప్తి కోసం చేసామనుకోండి, మనకు అస్సలు దొరకదు ఆనందం దొరకదు. అయినా సరే పునశ్చరవిత చరవణానా, మళ్ళీ ట్రై చేసిందే మళ్ళీ ట్రై చేస్తుంటాం. అది ఇప్పుడు జరుగుతున్న భౌతిక జగత్తులో విషయం అన్నమాట. ఏది కూడా కొత్తది కాదు, ఏది కూడా భౌతిక జగత్తులో కొత్తదేం లేదు. అన్ని మళ్ళీ రిపిటేషన్, కొత్తదని భావిస్తూ ట్రై చేయటం అంతే. అది మనం గుర్తించాలి. హరే కృష్ణ. అదే స్వార్థంలో తేడా. ఈ కంటిమాల తిలకం వేసుకొని ఇలా వెళ్తూ స్వార్థం ఏంటి? జనానికి నేను భక్తుడిలా చూపించుకోవాలి అని ఉందనుకోండి, ఆ స్వార్థం ఏంటి? శారీరక స్వార్థం, మానసిక స్వార్థం, ఆత్మస్వార్థం కాదు. ఆత్మస్వార్థం ఉండాలి. అంటే ఆత్మకి సంబంధించిన కార్యాల్లో ఉండాలి. ఈ శరీర వస్త్రాలు ఇవన్నీ చేస్తూ కేవలం మనం భగవంతుడి యొక్క సేవలోనే ఉండాలి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ భౌతికమైన మానసికమైన కోరికలు తీర్చుకోవటానికి చేసామనుకోండి, మళ్ళీ అది భౌతికంగా అయిపోతుంది. సో అందుకే ఇది పెట్టుకోవాలా వద్దా అంటే, ఇంకో విషయం చెప్పాలంటే స్వార్థం ఉండాలా వద్దా అని ప్రశ్న. నేను చూపించుకోవాలి అని ఆ భావంతో పెట్టుకుంటే వేసి. అందుకే భక్తుడి అలంకరణ, ఇది అలంకరణ కాదు. మన భావం ఏంటి పెట్టుకునేటప్పుడు? తిలకం ధారణ ఏంటి భావన? భగవంతుడి పాదాలు మన శిరస్సుపై ఉన్నాయి. లేకపోతే ఈ నామం ద్వారా ఓం కేశవాయ నమః అని పెట్టుకోవడం ద్వారా మన శరీరంలో కూడా ఆత్మ వల్ల కొన్ని శక్తులు ఉన్నాయి. ఈ ఆత్మ ఉండటం వల్ల ఈ శరీరంలో కూడా ఈ ఆత్మశక్తి ప్రసరణ జరుగుతుంది. ఎలా జరుగుతుంది ఆత్మశక్తి? హృదయం అంతా, శరీరం అంతా ప్రసరణ ఎలా జరుగుతుంది? చైతన్యం ద్వారా. చైతన్యం ఎలా ప్రసరణ జరుగుతుంది? అంత ద్వారా రక్తనాళాల ద్వారా. సో ఈ చైతన్యం శరీరం అంతటా ఉంది. సో మన ప్రతి శరీరం భాగంలో ఆ చైతన్యాన్ని కొంచెం అంటే వ్యక్తీకరించడానికి, దాన్ని అంటే అంటారు ఇనిషియేట్ చేయటానికి మనం తిలకం పెట్టుకుంటాం. ఓం కేశవాయ అన్నప్పుడు ఇక్కడ ఆ శక్తి ఓపెన్ అవుతుంది. ఇలా 12 ప్లేసెస్ లో పెట్టుకున్నప్పుడు ఈ మన శరీరం అంతా కూడా ఆ ఆత్మ ద్వారా వచ్చే శక్తి అంతా కూడా అది మనకి యూటిలైజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాక్స్ ఉంటాయి, ఆ లాక్స్ అన్ని ఓపెన్ అవుతాయి పెట్టుకోవటం. కానీ కేవలం అలంకరణ కోసం పెట్టుకున్నాం అనుకోండి, అవి ఓపెన్ అవ్వవు అన్నమాట. అప్పుడు నకిలీ కీస్ అనుకుంటాం. పెట్టుకున్నట్టే కీస్ లాగే ఉంటుంది కానీ అది ఓపెన్ అవుతుంది. సో బాహ్యంగా ఓపెన్ అయినట్టే ఉంటాయి కానీ ఏముండదు, శక్తి ఏముండదు. సో అట్లాగే కంటిమాల అన్ని కూడా. ఇప్పుడు కంటిమాల మనం ఏమంటాం, అన్ని నియమాలు పాటించే వాళ్ళు వేసుకోవాలి అంటాం. మిగతా వాళ్ళు వేసుకోవచ్చు కానీ లాక్ ఓపెన్ అవ్వదు. పూర్తిగా వేసుకోండి, నో ప్రాబ్లం. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, అంటే రకరకాల చేంజ్ చేసుకోవటం, వాళ్ళు చేసుకోవడం, చేయి కూడా పెట్టుకుంటారు. ఇవన్నీ ఏంటి? కేవలం ఫ్యాషన్. పెద్దగా దాంతో ఏమి ఓపెన్ అవుతుంది శక్తి. సో
మెయిన్ థింగ్ దేనికోసం చేస్తున్నాం, ఏ అర్థం కోసం చేస్తున్నాం, ఏ లాభం కోసం చేస్తున్నాం, ఏ స్వా కోసం చేస్తున్నాం, దేహమా మనసా ఆత్మ, అది మనం తెలుసుకోవాలి. ఈవెన్ అప్పుడప్పుడు నాకు మహాభారతం అన్ని చదివితే చాలా బాగుంటుందండి, చాలా రిలీఫ్ గా ఉంటుంది, ఆ రోజు నా బాగా నిద్రపడుతుంది, వాటి కోసం మీరు చదువుతుంది. సో అదే ఏ కేటగిరీ, మనసు. ఇవన్నీ మనం ఎందుకు చదవాలి, ఆత్మసంతృప్తి కోసం. అఫ్ కోర్స్ మనం శరీరం మనసుతో ప్రారంభించవచ్చు, కానీ దాని నుంచి ఎదగాలి, స్వార్థం, ఆత్మస్వార్థం కోసం ఎదగాలి. శరీరంలో సమస్యలు ఉన్నాయి, స్వామీజీ ఏమైనా ఉన్నాయా, మనం చెప్పేది ఒకటి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ. సో బై ఛాన్స్ ఏమైనా మారింది అనుకోండి, అది బాగుంటుంది. ఆయనకి కొంచెం విశ్వాసం కలిగి ఇంకో మెట్టుకు పైకి రావచ్చు. అయితే సాధన మనం ప్రారంభించినప్పుడు మన స్వార్థం ఫ్లక్చువేట్ అవుతుంది. అప్పుడప్పుడు శరీర స్థాయిలో ఉంటుంది, అప్పుడప్పుడు మనసు స్థాయిలో ఉంటుంది, అప్పుడు ఆత్మ స్థాయిలో ఉంటుంది. మంచి సాంగత్యం ఉన్నప్పుడు, మంచి భక్తులు, మంచి స్ఫూర్తి గల భక్తులు సాంగత్యంలో ఉన్నప్పుడు మన స్వార్థం ఆ స్థాయిలో వెళుతుంది. అందరూ కూడా ఆత్మసంతృప్తిగా చేయాలంటే. కానీ చెడు సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ మనకున్న స్వార్థం కూడా శరీరం వరకు చేస్తుంది. సో మన సాధన ఏంటంటే అది పైకి మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా అది ఆత్మస్థాయి మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు అది స్థిరంగా ఉండిపోయే అవకాశం. ఓకే, హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి శ్రీ ప్రభుపాదకి గౌరవ ప్రణామం.